షాక్ అయినారా? సీజన్ 2 రిలీజ్ అయితే ఈమేంటి సీజన్ 1 గురించి రివ్యూ చెప్తుందని చెప్పి. అంటే అప్పుడెప్పుడో 2023లో చూసా. సో, అప్పుడు నేను రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేయలేదు. అందుకే ఇప్పుడు ఎలాగో సీజన్ 2 రిలీజ్ అయింది కదా! అని 2 చెప్దామని రివ్యూ అయితే చేస్తున్నాను. సో, ఇక చూసాక ఎందుకంటే అప్పుడు సీజన్ 1 అనేది నాకు సగం సగం మాత్రమే గుర్తుంది. సో, అందువల్ల మళ్ళీ చూడాల్సి వచ్చింది. సీజన్ 1 దాదాపుగా 8 అవర్స్ ఉంటది. మొత్తం చూసి రివ్యూ ఇస్తున్నాను. నా డెడికేషన్‌కి ఒక లైక్, ఒక సబ్‌స్క్రైబ్ మాత్రమే కోరుకుంటాను. అయితే సీజన్ 1 చూసిన వాళ్ళకి నా రివ్యూ మ్యాచ్ అవుతదా లేదా అని కామెంట్ అయితే చేసేయండి తప్పకుండా. సో, ఇక చూసాక లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా ఎంగేజింగ్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా అయితే బావుంది. క్లైమాక్స్ ఫ్యామిలీ ఎమోషన్‌కి కనెక్ట్ అవుతది. అలా అని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు చూడలేము. అంత సినిమానే పెట్టుకోకండి. నా భూతో నా భవిష్యత్ అంటారు కదా! అలాగా మరీ లిమిట్‌కి మించి దీంట్లో బూతులే ఉంటాయి. అసలు అవసరం లేదు. ఈవెన్ చిన్న పిల్లలతో సహా కూడా అవసరం లేకుండా బలవంతంగా ఆ వల్గర్ వర్డ్సు, అడల్ట్ కంటెంట్‌తో తెగ నింపేశాడు ప్రతి ఎపిసోడ్‌లో కూడా. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేము. జనరల్‌గా స్టోరీ విషయానికొస్తే ఒకే కుటుంబంలో ఒక కుటుంబము, ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు. ఒకరైన రానా నాయుడు సెలబ్రిటీస్ ప్రాబ్లమ్స్‌ని ఫిక్స్ చేస్తూ ఉండడంతో ఈ సీజన్ మొత్తం క్రైమ్ చుట్టూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. అది కాస్త ఫ్యామిలీని ఇంపాక్ట్ చేస్తదనమాట. దీనికి తోడు 15 ఏళ్ల తరువాత జైలు నుంచి విడుదలై వచ్చిన తండ్రి నాగానాయుడు అలియాస్ మన వెంకటేష్ గారు. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని తీసుకొచ్చారు? మరి జైల్‌లో 15 ఏళ్ళు ఎందుకున్నాడు? చివరికి ఫ్యామిలీ సంగతి ఏమైంది అనేది స్టోరీ అనమాట. సో, రానా గారు ఇక్కడ చాలా ఎక్కువగా హైలైట్ అవుతారు. మాక్సిమం స్క్రీన్ ప్రెజెంటేషన్ అంతా మొత్తం ఆయనదే ఉంటది. వెంకటేష్ గారు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తారు. చివరి ఎపిసోడ్‌లో అయితే ఎక్కువగా కనిపిస్తారు. అట్‌లీస్ట్ ఎండింగ్‌లో అయినా ఇతన్ని ఎలివేట్ చేసినందుకు సంతోషించాలి. సో, ఇక రానా వైఫ్ రోల్ కానీ, పిల్లలు కానీ, ఇంకా రానా టీమ్ రోల్స్ కానీ మెయిన్‌గా రానా పెదనాన్న ఉంటారనమాట సూర్య గారు. లిమిటెడ్ రోల్ అయినా భలే ఉంటాయి అసల ఆ క్యారెక్టర్స్. అయితే కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారో గూడా అర్థం కావట్లేదనమాట. అంటే ఇట్స్ ఎ టైమ్ వేస్ట్ అనిపిచ్చింది. అసలు నాగా ఎందుకు జైలుకెళ్ళాడు? ఏం చేశాడు? అని 2 గంటలు మహా అయితే 3 గంటలు చెప్పే స్టోరీని ఇద్దరు మాట్లాడుకునే కాన్వర్జేషన్‌ని గంటల తరబడి తీశారు. ఫస్ట్ 7 ఎపిసోడ్‌లో చివరి ఎపిసోడ్‌లో అయితే బావున్నాయని చెప్పాను కదా! అంటే అక్కడ కూడా స్టోరీ ఏముండదు. జస్ట్ సస్పెన్స్ ఉంటది అంతే. అలా తీసినా, స్టోరీతో తీసినా కనీసం ఎంగేజింగ్‌గా అన్నా ఉండేది. ఎంగేజింగ్ కంటెంట్ లిమిటెడ్‌గానే ఉంటది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే ఇది సీజన్ అయితే బావుంది. బీజీఎం పర్లేదు. అండ్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంటది. ఎపిసోడ్ వైస్ మాట్లాడుకుంటూ పోతే చాలా లెంత్ ఒస్తది వీడియో. అండ్ మీకు కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. అండ్ ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే బావుంటాయి. ఈ 3 ఎపిసోడ్స్ మీరు చూడాలి అంటే ఫస్ట్ ఆ 7 ఎపిసోడ్స్‌ని దాటుకొని రావాలి. దానికోసం మీకు ఓపిక అనేది ఉండాలి. సో, ఇదన్నమాట రివ్యూ. ఓవరాల్‌గా అయితే సీజన్ అయితే బావుంది. కాకపోతే బూతులే కొంచెం లిమిట్‌కి మించి ఉంటాయి. సో, ఫ్యామిలీతో అస్సలు చూడకండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మొబైల్స్‌లో చూసుకోండి. సో, సీజన్ అయితే బావుంటది. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్. సీజన్ 2తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థాంక్ యూ. జై హింద్. బాబాయ్.